ఆసుపత్రికి వెళ్ళారు ఒకసారి ఏకమైతే మాత్రం రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఆల్రెడీ గోరక్షకుడిపై కేసు పెట్టినా, ఎవరిపై కేసు పెట్టినా, ఎవరిపై హత్యాయత్నం జరిగినా మాత్రము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత. కొందరు పోలీసులు లంచాలకు అలవాటు పడి గోవులను హత్యకి ప్రోత్సహిస్తున్న సందర్భం ప్రతి ఒక్క హిందూ గమనిస్తున్నాడు. ఇలా బీజేపీ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నది. మరి వాళ్ళ హాస్పిటల్లో ఉన్న యువకుడికి తక్షణం వైద్య సాయం కాకుండా ఎక్స్గ్రేషియా డబ్బులు కూడా ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నారు. కానీ ఆల్రెడీ అరెస్ట్ చేసిర్రు అంటున్నారు పోలీసులు. అరెస్ట్ చేసి ఏదో సల్లవర్చే ప్రయత్నం చేయొద్దు. ఆ నిందితుడిపై కఠినమైన శిక్ష వేయాల్సిన అవసరం ఉంది. మళ్ళొకసారి వాడిని అత్యంత కఠినమైన చట్టాలు అమలు చేయాలి. వాని దగ్గర వెపన్ ఏడు నుంచి వచ్చింది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏడు ఉన్నది, ఎస్పీ వ్యవస్థ ఏడు ఉన్నది. వాడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఎవరైనా హిందూ వైపు కానీ హిందూ గుళ్ళ వైపు కానీ చూడాలంటే భయపడే పరిస్థితి తేవాలి. ఏమని డిమాండ్ చేస్తారు చివరికి? ఎందుకంటే మీరు జూబ్లీహిల్స్ ఎన్నికలకు ఉపయోగించుకొని ఇదంతా బీజేపీ చేస్తుంది. అరెస్ట్ చేసినాక మీకు ఎవరైనా పిచ్చ మాటలు మాట్లాడితే బాగోదు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ మీరు శాంతి భద్రతలతో సరిగా పాటిస్తారు. మీ చేతుల గవర్నమెంట్ లో హిందువులపై దాడులు, హిందూ గుళ్ళపై దాడులు. ఇవాళ నేను ఇన్సిడెంట్ కాకపోతే ఇవాళ మేము రోడ్డుపై ఎందుకు వస్తాము? ఇవాళ గోరక్ష చేసేటోళ్ళపై అటోగోలు దాడులు. పోలీసులు గోరక్ష సరిగా చేస్తే ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందో దాని ప్రకారమే చేయమంటున్నాం. రూల్స్ పాటించండి. మీ రూల్స్ పాటించి గోవులను అక్రమ రవాణా చేయకుండా చూస్తే ఇవాళ గోరక్షకులకి ప్రమాదం ఎందుకు? గోరక్షణ చేయాల్సిన అవసరం ఏమి? థ్యాంక్ యూ సార్. ఇది గోరక్షకు సంబంధించి కూడా చేయాల్సినటువంటి ఒకసారి చూడవచ్చు వచ్చినటువంటి బీజేపీ నేతలు దీంతో ముట్టడికి వచ్చారు. పోలీసులు వ్యాన్లలో కూడా ఎక్కిస్తున్నారు. మరొక పక్క చికోటి ప్రవీణ్ కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒక్కసారి ముందుకెళ్ళి చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. బీజేపీ సంబంధించినటువంటి నేతలు ఎవరైతే వచ్చారో వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి డీసీఎంలో ఎక్కిస్తున్నారు. చూస్తున్నాం క్లియర్. ఎందుకంటే డీజీపీ ఆఫీసు ముట్టడికి యత్నించడం డీజీపీ ఆఫీసు ముట్టడే కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి వైనం కూడా ఉంది. పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట కూడా జరుగుతుంది. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర పోలీసులు చూస్తున్నాం. ఒక్కసారి చికోటి ప్రవీణ్ కూడా వ్యాన్ ఎక్కించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వచ్చారు ఇందాక ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ కూడా మాట్లాడినటువంటి దృశ్యాలు కూడా మనకు పోలీసులతో చికోటి ప్రవీణ్ వాగ్వాదం కూడా చేసుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసుల తీరు పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు పోలీసులు. మా హక్కుల కోసం మేము కొట్లాడుతుంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. ఇది అసలు పోలీసులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయదు, తమ హక్కుల కోసం తాము కొట్లాడుతుంటే పోలీసులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. ఒకసారి ప్రెసిడెంట్కి సంబంధించి ఇటు రోడ్డు పైన కూర్చున్నారు, రోడ్డు పైన ధర్నా నిర్వహిస్తున్నారు. అటు ప్రెసిడెంట్తో పాటు చాలా మంది బీజేపీ కార్యకర్తలు కూడా వచ్చారు, బీజేపీ నేతలు కూడా వచ్చారు. ఒకసారి చూస్తున్నాం మాజీ మేయర్ మండా కార్తిక రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఒకసారి రాష్ట్ర అధ్యక్షులు, ఎందుకంటే అసెంబ్లీ ముందున్నటువంటి సిగ్నల్ రవీంద్ర భారత్ సిగ్నల్ ఎప్పుడు నిత్యం జామ్ ఉండేటువంటి సిగ్నల్, ఇటువంటి సిగ్నల్లో కూడా ఒకసారి ప్రెసిడెంట్ కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు. మాట్లాడించేటువంటి ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించి ఒకసారి ఇక్కడ రావడంతో కూడా రోడ్డు పైన కూడా ఫుల్ ట్రాఫిక్ ఆగినటువంటి దృశ్యాలు కూడా ఒకవైపు చూడొచ్చు రాష్ట్ర అధ్యక్షులు కూడా మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు. కొద్దిసేపట్లో కొద్దిసేపట్లోనే ఇదంటే ట్రాఫిక్ అయినటువంటి దృశ్యాలు. ఎందుకంటే మొత్తం మీద బీజేపీకి సంబంధించి ట్రాఫిక్ అనేది కూడా స్తంభించింది. నిన్న జరిగినటువంటి గోరక్షకుడిపై దాడి ఏదైతే ఉందో ఆ దాడికి సంబంధించి కూడా బీజేపీ తీవ్రంగా ఖండించడం కాకుండా అటు యశోద ఆసుపత్రికి వెళ్ళి కూడా ఒకవైపు ఈ విషయానికి సంబంధించి గోరక్షపుర జరిగినటువంటి దాడిని ఖండించినటువంటి ఈ దృశ్యాల వైపు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మరొక వైపు ముట్టడి చేశారు ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా పోలీసులు అరెస్ట్
అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చూస్తున్నాం. పోలీసులకు రాష్ట్ర అధ్యక్షుడితో చుట్టున్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా కాస్త పెనుగులాట అయినప్పటికీ పోలీసులు కూడా అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కళ్ళకు కనిపిస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడిని పోలీసులు తీసుకోకుండా కూడా కొంత నేతలు అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే సాక్షాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే కూడా ఇక్కడ డీజీపీ ఆఫీస్ ముట్టడికి పిలుపునివ్వడంతో ఒక్కసారిగా బీజేపీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి డీజీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ముందు జాగ్రత్తగా పోలీసులు ఎక్కడక్కడ కాస్త అరెస్టు చేస్తున్నప్పుడు కూడా ఇది ఒక్కసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. రామచంద్ర